దాంట్లో మిగిలిన మటన్ అండి. దీంతో 2 స్టెప్స్లో కర్రీ చూపిస్తాయి ఈరోజు. ఒక కుక్కర్ తీసుకోండి, ఇండియా కుక్కర్. దాంట్లో మటన్కి సరిపడినంత ఉప్పు, సాల్ట్ వేయండి. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద, చిల్లీ పౌడర్, కారం అండ్ టర్మరిక్, పసుపు. కుక్కర్ కప్పు వాటర్ వేయండి. కుక్కర్ పెట్టి 4 నుంచి 5 విజిల్స్ తీసుకొచ్చుకోండి. 4 to 5 విజిల్స్. కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం ఆనియన్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మటన్ కర్రీ తాలింపు చూపిస్తాను. 1 స్పూన్ ఆయిల్లో క్లవ్ అండ్ సినమన్, దాల్చిన చెక్క, లవంగ. ఇది మీరు ఈ ఆయిల్లో వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా, ఈ 2 హెల్త్కి కూడా చాలా మంచిదని. కట్ చేసిన ఆనియన్, ఉల్లిపాయలు, కొంచెం పసుపు వేయండి. ఆల్రెడీ మనం మటన్లో వేసాము. ఈ కర్రీ కూడా అంతేనండి, 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. ఇది ఉడకపెట్టేలోపు మనం విజిల్ వచ్చేలోపు ఆనియన్ వేయించేసుకుంటే దీన్ని దాంట్లో మిక్స్ అయిపోయి చూసారా, మటన్ మంచిగా ఉడికింది. దీంట్లో యాడ్ చేసాను. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి చాలు. ఆల్రెడీ మనకి మటన్ కుక్కర్లో ఉడికింది, జస్ట్ ఆనియన్ అంతా మిక్స్ అవ్వడానికి. కొంచెం కొత్తిమీర, సిలాంట్రో, ఇప్పుడే ఫ్రెష్గా పాచిన గరం మసాలా మిక్స్ అయింది. మసాలా వేసాను కదా, 1 నిమిషం ఉన్నాయండి పట్టే వరకు. ఏమి కర్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడ ఆయిల్ బయటకు వచ్చింది, కర్రీ రెడీ. మనం వేసిన 1 స్పూన్ ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఏమి మటన్ కర్రీ రెడీ. నిన్న దాంట్లో మిగిలిన మటన్ అండి. దీంతో 2 స్టెప్స్లో కర్రీ చూపిస్తాయి ఈరోజు. ఒక కుక్కర్ తీసుకోండి, ఇండియా కుక్కర్.